సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీళ్లు అందించడానికి 200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు పనులకు ప్రతిపాదనలు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష. సంగారెడ్డి జిల్లా నేను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డిలో 6 ఫీట్ల లోతులో గుంతల్లో దిగి నీళ్లు పట్టుకునేవారు. మాకు గుంతలు లేకుండా గ్రౌండ్పై మంజీరా నీళ్లు రావాలని ఎన్నికల సమయంలో నన్ను కోరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో 230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించా. సీఎం సంగారెడ్డికి త్వరలో వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీ వరకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచన. అదనంగా ట్యాంకులు ఇప్పుడున్న 12 ట్యాంకులు కాక అదనంగా ఇంకా టౌన్ లో కొత్త కాలుష్యంలో అదనంగా 8 ట్యాంకులు వస్తున్నాయి. ఓకే, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కొత్త కాలుష్యం పాత కొత్త మనం ఇచ్చేది ఎన్ని కిలోమీటర్లు తీసుకుంటున్నాం? ట్యాంకుల కాస్ట్ ఉందా? ఎంత ఉంది ట్యాంకుల కాస్ట్? ఒక్కో ట్యాంక్ ఎంత? ఆదర్శ్ నగర్ లో 1300 ట్యాంకులు వస్తాయి. కాస్ట్ ఎంత? దాని కాస్ట్ వచ్చేసి 7 కోట్ల 10 లక్షలు. అట్లా మొత్తం 8 ట్యాంకులకు సంబంధించి ఎంత వస్తుంది? 8 ట్యాంకులకు సంబంధించి అప్రాక్సిమేట్ 2.5 కిలోమీటర్ ఎంత అవుతుంది? 15 కోట్లతోటి 20 ట్యాంకులు వస్తాయి. 15 ట్యాంకులతోటి 15 కోట్లతోటి ట్యాంకులు కడుతున్నాం. ఓకే, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ టౌన్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎక్కడెక్కడ వస్తుంది ఏరియా వచ్చేసి ఈ ఆదర్శ్ నగర్ ఉంది సార్. తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ హాస్పిటల్ దగ్గర చదువుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు 1300 కిలోమీటర్స్ ఏఎస్ఆర్ ఆదర్శ్ నగర్ వస్తుంది సార్. దీనికి సంబంధించి మళ్ళీ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెట్టాలి. అంటే నేనేమంటే ఇప్పుడు ఓన్ ఫెడరల్ ఇప్పుడు కడుతున్నామా? కొత్త ఫెడరల్ ఎక్కడ కడుతున్నామా? ఇప్పుడు మనకు మంచిగా రిజర్వ్ తీసుకుంటాం. ఇది రాజంపేట దగ్గర ఫెడరల్ అయిపోయింది. ఇంటేక్ వెళ్ళి మంచిగా లోపల తీసుకుంటాం. దాని కాస్ట్ ఎంత వస్తుంది? 5 కోట్లతో అదనంగా ఇంకో ఇంటేక్ డ్యామ్ లోపల తీసుకుంటున్నాం. ఓకే, ఫెడరల్ ఎక్కడ తీసుకుంటున్నారు? రాజంపేట దగ్గర కదా, అక్కడ వస్తుంది. పాత ట్యాంక్ బండ్ పక్కన తీసుకుంటున్నాము. కాస్ట్ ఎంత వస్తుంది? ఫెడరల్ 10 కోట్లతో తీసుకుంటున్నాము. ఓకే, సంపు తీసుకుంటావా? సంపు కావాలి కదా? ట్యాంక్ సంపు ఎంత? సంపు 1800 కిలోమీటర్ల కెపాసిటీ తోటి 3.5 కోట్లతో సంపు కూడా తీసుకుంటున్నాం. ఓకే, ఓకే, కంప్లీట్ గా మొత్తం ఫుల్ సెటప్. ఇది వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు సంగారెడ్డి టౌన్ లో ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకుంటున్నాము? ఆ కాలుష్యం ఏమైనా ఐడెంటిఫికేషన్ జరిగిందా? జరిగిన కాడికి చెప్పండి. నూతనంగా 50 కిలోమీటర్ల వరకు కొత్త నూతనంగా కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయడానికి 50 కిలోమీటర్లు తీసుకుంటాం. మొత్తం ఏరియా పేరు ఐడెంటిఫికేషన్ ఉందా? చదువు పేరు ఒకటి 1100 కిలోమీటర్లు ఏఎస్ఆర్ ఒకటి ఆదర్శ్ నగర్ సార్. పేరు తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ టెక్నాలజీ దగ్గర ఒకటి సార్. తర్వాత శ్రీనగర్ ఎంఎస్పీ వాటర్ ప్యూరిఫై దగ్గర. తర్వాత రాజీవ్ పార్క్ లో 2 వస్తున్నాయి సార్ ఏఎస్ఆర్. 1300 కెపాసిటీ, 1200 కెపాసిటీ. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దాని డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు ఓవరాల్ గా 50 కిలోమీటర్లు ఉంది సార్. కాలేజ్ పేరు సపరేట్. రెవెన్యూ కాలనీలో ఇంకో 1100 కిలోమీటర్లు ఏఎస్ఆర్ కాదు, దాని డిస్ట్రిబ్యూషన్. ఓకే, తర్వాత సాయినగర్ లో ఉంది సార్. తర్వాత చింతపల్లికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చింతపల్లి. సరే, ఓకే, 50 కిలోమీటర్లు తీసుకున్నాము. రేపు ఇంకా అదనంగా మీరు ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కావాలనే ప్రపోజల్స్ వస్తే మనం పెంచుకోండి.
లేదు సార్, దీంట్లో నేను సిమెంట్ మిగిలిన తీసుకొచ్చుకున్నాను. లేదు, ఇప్పుడే డిజైన్ ఇప్పుడే పెట్టాలి కదా సార్ ఓకే సీఎం గారి కంటే ముందు మీకు ఒక 1 వీక్ టైం ఉంది సార్. ఇవన్నీ ఇంకా మీకు వచ్చే మే 5వ తారీఖు వరకు టైం ఉంది. 5వ తారీఖు లోపల చిన్న సర్వీస్ మనం ఎంత బఫర్ తీసుకున్నాం చూసి ఇంకేమైనా ల్యాబ్స్ ఉంటే అది యాడ్ చేసి సబ్మిట్ రైట్ అంతే కదా రైట్ శ్రీనివాస్ అంతే కదా మీకు ఉంది ఇప్పుడే కదా చేసేది ఇది క్లియర్ కదా 175 crores. 175 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఇంటర్నల్ మన టౌన్ లో సార్ 25 crores తోని WDP ప్లాంట్ ఇన్ మంజీరా రిజర్వాయర్ అది సపరేట్ ఎస్టిమేషన్ అది ఇంకా వేరే ఉంది సపరేట్ సార్ మొత్తం 195 crores అచ్చా టోటల్ 195 అది సపరేట్ ఉందా అదే వేసి రెండు సేమ్ సార్ బట్ ఇది ఎమర్జెన్సీలో అక్కడ WDP టౌన్ లో నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికి 4 మూలల నలుదిక్కుల ఉమ్మడి 4 దిక్కుల 4 దిక్కుల నలుమూలల మధ్యలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నేను మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా కౌన్సిలర్ కాక ముందు కూడా మరి సంగారెడ్డి టౌన్ లో 6, 7, 8 ఫీట్ల లోతులో ఆడవాళ్ళు సంగారెడ్డి టౌన్ లో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు అందులో కొన్ని కొంత మంజీరా నీళ్ళు కొంత బోర్ నీళ్ళు కలిపి వచ్చేది 2004 నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు సంగారెడ్డి టౌన్ లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి రోజు రావాలి నువ్వు ఎమ్మెల్యే గెలవగానే మాకు ఇది చేసి పెట్టు అని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కింది పదాలు కటకము రామ్నగర్ రాజపేట్ బాబానగర్ అటు నాసాపేట మొత్తము అటు ప్రశాంత్ నగర్ కానీ రెవెన్యూ కానీ మంజీరా కానీ ప్రశాంత్ నగర్ కానీ ఇట్లా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటాయి ఎటు తీసుకొచ్చామంటే కానీ ఇటు 4 దిక్కుల 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజీరాలు కావాలని డిమాండ్ అంటే నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ మూవ్ చేసి ఈ గుంతలు టౌన్ లో ఉన్న గుంతలు పోవాలి గ్రౌండ్ మీద వాటర్ రావాలి ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్ లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి ఓన్గా రాజాపేటలో ఫిల్టర్మేట్ కట్టుకొని ఓన్ ఇంటర్మేట్లు డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసే విధంగా డిజైన్ చేసిన పనులు పూర్తి చేసిన పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్టు 230 కోట్లతో అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటుండే చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ కూడా నేను గెలిపించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినారు ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిన దాని మీద రెగ్యులేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిన అది పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఎందుకంటే గుంతలలో పూర్తి చేసాం డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అట్లా దాదాపు నాకు తెలిసిన 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినప్పుడు నాకు తెలిసిన ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా ఇప్పుడు ఎందుకంటే కనెక్షన్ 23,000 ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మంది తగ్గించాను 18,000 మంది తగ్గించాను దాని తర్వాత 10,000 మీరు చేసుకున్నారు సరే అట్లా సంగారెడ్డి పట్టణానికి గుంతలు లేని సొంత ఫిల్టర్మేట్ ఇచ్చినాం అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయింది అయిన తర్వాత నేను
గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సరే 10 ఏళ్ళు లేదు, మధ్యలో బీసీ పరిమితి వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగినాయి, కొంత అందరి సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇయర్ నుంచి ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్ నుంచి ఎవరు చెప్తున్నావు గోపాల్? అయితే స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాలనీస్ అయిపోయాయి. చౌరస్తాలో చాలా కాలనీస్ అయిపోయి, ఓడేరు కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, ఆర్టీసీ కాలనీ కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కకుండా కాలనీ కానీ, లేదా కొన్ని స్లమ్లలో కానీ జనాభా పెరిగింది, అంతే పెరిగింది. కొత్త కొత్త కాలనీస్ వచ్చినాయి. చాళక్యపూర్ అదేంటి రాజాపేట 13 కాలనీస్ ఉన్నాయి. ఏమేమి? గీతానగర్ 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజాపేట ఏది అది తోడేలు కూడా కృష్ణగూడ 18 కాలనీస్ వచ్చినాయి. అక్కడే ఎంఆర్ఎఫ్ కాలనీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చాలా కాలనీలు కూడా ఉంది, ఆర్టీసీకి చాలా ఉన్నాయి కదా. సరే ఈ మధ్యలో ఒక 1 ఇయర్ నుంచి నేను రివ్యూ చేస్తూ అధికారులతో మా పంపికేంద్ర అధికారులు, మున్సిపల్ ఆర్డినెన్స్, బీసీ పంపికేంద్రులు 2-3 సార్లు కలెక్టర్ గారి సమక్షంలో చేసినాం. జరిగిన తర్వాత కొంత కన్సల్టెంట్ పెట్టించి ఒక ఎస్టిమేషన్ వేయించినాం. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనము ఫుల్ఫిల్గా అంటే ఇప్పుడు మంజీరాలో మనకు ఆల్రెడీ ఇంటెక్వెల్ ఉంది. ఇది కాక ఇంకా ఇంటెక్వెల్ మంజీరా లోపలికి, నది లోపలికి ఇంటెక్వెల్ తీసుకోవాలి, ఫిల్టర్ బెడ్ మళ్ళీ పెంచాలి, కెపాసిటీ పెంచాలి, మళ్ళీ అదనంగా ట్యాంకులు కట్టాలి, కొత్త కాలనీస్ లో కొత్త లైన్ వేయాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయాలి. రోజుకి 1 గంట 2 గంటలు మనము మంజీరా ప్యూర్ గా మనమే ఫిల్టర్ చేసి అదనంగా చేసి ఇచ్చేటట్టు విసిట్ భగీరథ సంబంధం లేని నీళ్లు డైరెక్ట్ గా ఈ 10 టీఆర్ఎస్ గవర్నమెంట్ విసిట్ భగీరథ మంజీరా కలిపారు. నాణ్యత నీళ్లు కూడా వస్తున్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ మళ్ళా మంజీరా వచ్చే విధంగా కొత్త సాక్ష్యాన్ని ప్రతిపాదన సిద్ధం చేయమని అధికారులు చెప్పిన దాని మీద దాదాపు మొన్న ఈ మధ్య కాలంలో నేను ఈ పనులను ఎందుకు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజల కోసం అదనంగా మంజీరా మీద కొత్త స్కీమ్, ఇప్పుడున్న స్కీమ్ కాక కొత్త స్కీమ్ ఎందుకు తెస్తున్నారంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా. ఆహ్వానించే క్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇంకా అదనంగా నిధులు తీసుకోవాలి, ఇంకొక 50 ఏళ్ళకు సరిపడా డిజైన్ తయారు చేయాలి, భవిష్యత్తులో చెయ్యాలి. అధికారంలో మనం ఉన్నా లేకపోయినా, నేను పర్సనల్ పవర్ ఉన్నా లేకపోయినా ఓవరాల్ గా ఇది చేసి పెట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మన ఇంట్లో ఉపయోగించాలి అనే దాని మీద ఇదంతా చేస్తున్నా. ఓట్ల రాజకీయాలకు మంజీరా నీళ్ళకి సంబంధం లేదు. నేను ఊరుని కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నా. ఏదో ఎమ్మెల్యే కూడా చేయాలి, నేను కూడా చేయలేదు అనే కాన్సెప్ట్ లో పనిచేయను. నేను ఊరుని కాబట్టి సంగారెడ్డి టౌన్ కాబట్టి చేస్తున్నా. అట్లాంటి సంగారెడ్డి టౌనే కాదు, సదాశివం కూడా చేస్తున్నాను. అక్కడ ఆ ఊరైనా అక్కడ చేసుకోలేకపోతే నేను చేసి పెడుతున్నా. అక్కడ ఈ ఊరు కూడా ఈడ కూడా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు మీరు రండి, ఇక్కడికి రండి. మీకు ఓకే, మీకు పర్లేదు, మీరు కూర్చేయండి కదా, మీరు కూర్చేసుకోండి, వేసుకోండి, వేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.